మీరందరూ ఆశీర్వదిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించుకోవడం, గుర్తించడం, గౌరవించడం కోసం 3వ తారీఖు ఉదయాన 10 గంటలకు ఇదే ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇందులో ఎవరెవరిని పిలవాలి, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఏంది అని నాకు అంత పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఒక కమిటీ ద్వారా వారందరినీ ఆహ్వానించడానికి ఎవరెవరిని ఆహ్వానించాలనో పెద్దలు ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు క్లుప్తంగా చెప్తారు. దాని మీద ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసేది లేదు. మీరు ఎవ్వరు కూడా మేము గుర్తించలేక మేము మర్చిపోయినా ఇంకేదైనా మిస్టేక్ జరిగినా క్యాంప్ ఆఫీస్లో 2-3 రోజులు ఆడ 2 మనుషులు ఉంటారు. మీరు ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, మరియు అక్కడికి పోయి ఫిజికల్గా కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ యొక్క కమిటీ ద్వారానే ఏదో జరిగిపోతుందనో ఏదో అనేది కాదు. 10 మందిలో పాము చావది. ఒక 10 మందిని పెట్టుకొని మనం కొద్దిగా కమిటీగా పెద్ద దిక్కు ఉండాలి. ఇంటికి ఏది చేయాలన్నా ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా సన్మాన కార్యక్రమాన్ని మనం చాలా ఆనందంగా, సంతోషంగా, కొన్ని కుటుంబాలు భారీ నష్టపోయిన కుటుంబాలని ఓదార్పుంచే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. దానికి ఉద్యమకారులందరూ కూడా సహకరించాలి. చిన్న ఏమైనా ఉంటే తప్పకుండా మీరు చెప్పిన సలహాలు, సూచనలు స్వీకరిస్తాం, తప్పకుండా వాటిని ఆమోదిస్తాం. అంతేగాని వాటి ఏదో మనం ఇదిపోయినట్టు ఆవేశంతో ఇది కానీ అవసరం లేదు. దాంట్లో రెండవది, ఇంతమంది కార్యక్రమాన్ని మనము చేసుకోవటం, పెద్దలు అందరూ కూడా సలహాలు, సూచనలు ఇవ్వటం, నాకు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా మేము వెనుక ఉన్నా ఏ విధంగా చేసినాం అనేది యూనివర్సిటీ విద్యార్థులని ఏ ఒక్క విద్యార్థిని అడిగినా చెప్తారు. ఆ రోజులలో మేము డైరెక్ట్ అధికారంలో ఉండి ముందుకు రాలేకపోవచ్చు, డైరెక్ట్ చేయలేకపోవచ్చు. ఊహించని స్థాయిలో చేసినాం అనేది కేవలం విద్యార్థులకు యూనివర్సిటీలు బంద్ చేసినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పుకోలేని వెనుకబడి జరిపించిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారుని సన్మానించడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి దానిని కొందరు కాకతీయ తలను తీసేస్తున్నారని, ఇంకేదో చారణాలు జరగబోతున్నారని, కొన్ని లీకేజీలు వస్తున్నాయని, వాటి ద్వారా మరో ఉద్యమం లేవబోతున్నదని, అంటే ఇవన్నీ కాకతీయ ఉత్సవాలు 10 ఏళ్ల కింద జరిగినప్పుడు ఎవరు మాట్లాడలేదే. లాస్ట్ కాకతీయ ఉత్సవాలు అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలకు 2 కోట్లు ఇచ్చారు. ఇది సరిపోతలేమని వదిలిపెట్టిన వాళ్ళు 10 ఏళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదే కాకతీయ ఉత్సవాల గురించి. నేను మొత్తుకున్నా, నేను 10 సార్లు